అత్తమ్మ రాత్రి బిగ్ బాస్ చూసావా? అస్సలు చూడలేదా? అబ్బా నేనున్నా కదా, చూసిన అత్తమ్మ. నేను చెప్తా విను. అస్సలు అయితే బిగ్ బాస్ హౌసర్లు మంచి గేమ్లు ఆడకుండా వచ్చినారనుకో, మీకు రూపాయి పావులు కూడా ఇయ్యనన్నారో ఏమో కానీ భలే నటిస్తున్నారు విరగబడి. అసలు నటించే వాళ్ళంటే అదే అంతేనేమో, అప్పుడే కోపము, అప్పుడే ఏడుపు, అప్పుడే సంతోషము, అన్నీ ఒకటేసారి అయితే ఇంకా చూపిస్తూ ఉన్నారు. ఏం లే, ఆయన భాషన ఆయన అయితే ఆయన గట్టిగా గొంతేసుకొని అడుస్తూ ఉన్నారు. అయితే లాస్ట్కు బలైనది మటుకు బేబక్కన వామే. ఇంకొచ్చేసి ఇంకొక అబ్బాయి, ఏం పేరు అబ్బాయి పేరు, నాకు ఇలా పేర్లు గుర్తుండవత్తమ్మ అసలు. అంటే వాళ్ళ పేర్ల మీద నేను మైండ్ అంతా పెట్టను అనుకో. అదే అబ్బాయి పేరు మణికంఠ అనుకుంటా. ఆ అబ్బాయిని మటుకు, ఆ బేబీ ఆమెను అబ్బాయిని మటుకు భలే టార్గెట్ అయితే చేసినారు. చిన్న విషయానికే అంటేనక ఆ అబ్బాయి ఎమోషన్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అబ్బాయి పర్సనల్ లైఫ్లో జరిగినది, నేను ఇలానే ఉన్నాను, ఇట్లనే వెలిగేసాను, ఇట్లనే ఉన్నాను అనేది అయితే చెప్తూ ఉన్నాడు. కానీ అక్కడ పోయిన తర్వాత ఎవరు జాలి చూపిస్తారు? ఈ కాలం కొద్ది జాలి చూపించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు ఇంకా నువ్వు ఇలా ఉన్నావు అంటే బయటికి వెళ్ళిపో, ఇక్కడ పనికిరాదు నువ్వు ఇట్లా ఉంటే అనే కిందనే అంటారు. అదే లేక పిల్లోడు ఏడుస్తా చేరుతా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నాయంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు లేవా కష్టాలు, మాకు లేదా అది ఇది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే కనుక చూడ్డానికి బాగానే ఉంది. అయినా మనమే అంతా ఎవరన్నా గొడవ పడుతుంటే బాగా కళ్ళ పొగించుకొని చూస్తూ ఉంటాం, గుడ్లు అలా బయటికి వేసుకొని. అలానే చూడడం అయితే అలవాట్లేండి. అందుకే ఈ బిగ్ బాస్ హౌస్ అనేది సక్సెస్ అనేది బాగా అయినట్టుంది. అయినా పోయి బిగ్ బాస్ హౌస్లో అండి ఇలా గొడవలు పడాలా, కొట్లాడాలంటే చేత కాదబ్బా. చేయలేం కూడా. అది నటించే వాళ్ళకైతేనే చేత అవుతుంది, కానీ మన బయట ఉండేటోళ్ళకైతే అస్సలు చేత కాదు. ఎట్టకేలకు మటుకు వాళ్ళిద్దరికీ ఓట్లు మటుకు చాలా ఎక్కువగా పడినాయి. లాస్ట్కి అయితే ఆ పిల్లని మటుకు ఏడిపించేసినారు అందరు కలిసి. ఆ పిల్లోని లైఫ్ చెప్తుంటే మళ్ళీ అందరు ఏడిచినారు. మళ్ళీ అప్పుడే అందరు కోప్పడుతున్నారు. మళ్ళీ అప్పుడే వద్దులే. అస్సలు ఎట్లా ఏడుస్తారు, ఎట్లా మాట్లాడతారు అసలు అర్థమే కావట్లేదు అత్తమ్మ. ఏమవుతుందో ఏమో అనేసి అర్థం కానప్పుడు ఎందుకు చూస్తున్నావు అంటావా? అయినా చూడాలనిపిస్తుంది అత్తమ్మ. ఏందో అది కరెక్ట్ ఆ టయానికి బిగ్ బాస్ అయిపోయేంత వరకు అనేది నిద్ర అనేది రాదు. చూస్తూ ఉండాలి కళ్ళు అప్పగించుకొని టీవీకి. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. అసలు ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా గేమ్లు పెడతారనేసి అనుకుంటున్నాను. వాళ్ళు గేమ్లు కూడా మొన్న అయితే కొత్త గేమే పెట్టినారు, పాతది కాకుండా. ఈసారి కొత్తవి పెడతారో పాతవి పెడతారో చూడాలా. చూద్దాం, మనం వెయిట్ చేసి చూడాలా అంతే.